శ్రీకాకుళం జిల్లా నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్లో తన సత్తా చాటాడు. ఆల్ ఇండియా సివిల్లో 463 ర్యాంకును సాధించాడు. ఈ సందర్భంగా సౌరోతు రాముని భారీ ఊరేగింపుగా స్వగ్రామానికి తీసుకొచ్చారు. తల్లిదండ్రులు కష్టపడి తెచ్చిన డబ్బులతోనే చదువుకుని సివిల్స్లో 463 ర్యాంక్ సాధించారని రాము తెలిపాడు. అలాగే గ్రామంలోని అప్పలరాజు మాస్టర్ని ఆదర్శంగా తీసుకుని చదువు సాగించినట్లు చెప్పాడు. నాకు మొత్తం ఈ జర్నీలో నేను చెప్పుకోవాల్సిన కొన్ని థ్యాంక్స్ చెప్పుకోవాలి కొంతమందికి. అలాగే కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ముందుగా ఫస్ట్ మా అమ్మ. ఎందుకో తెలియదు, మా అమ్మ నన్ను ఒకసారి కూడా చదువుకొని చెప్పలేదు. ఎందుకంటే వీడు చదువుకుంటాడని బలంగా నమ్మేసింది మా అమ్మ. ఎప్పుడు కూడా డబ్బులు లేవు అని ఒక మాట కూడా ఒక్కసారి కూడా నా దగ్గర మా అమ్మ లేదు. నాకు చాలా మంది చెప్పారు ఎందుకంటే మీ అమ్మ కష్టపెడుతున్నావు, కానీ మా అమ్మ కూడా నాకు చెప్పలేదు అట్లా నేను కష్టపడుతున్నాను లేదంటే నాకు కష్టంగా ఉంది అని. ఈ రోజు వరకు కూడా ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చింది, కానీ ఈ రోజు రాకపోయినా కానీ పెద్ద తేడా ఉంటుంది నా లైఫ్. మళ్ళీ చదువుతూనే ఉంటే మా అమ్మ డబ్బులు ఇస్తుంది. అందుకు ముందుగా నేను మా అమ్మకి నా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ మా మావయ్య, మా తినేది మావయ్య. నేను చిన్నప్పుడు మా మావయ్య భయంతో చదవడం మొదలుపెట్టారు. బాగా చదువుకోకపోతే మా మావయ్య తిడతాడేమో కొడతాడేమో భయంతో చదువుకోవడం మొదలుపెట్టారు. ఆ ప్రాసెస్ లో బాగా చదువుకున్నామని అయిపోయారు. అంతే, అంత తేలిగ్గా అయిపోయింది నా స్టడీస్ అని. అంటే